ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రావడానికి కారణం ఏంటంటే, మన స్టమక్లో మెయిన్ ఒక 6 నుంచి 7 రకాల బ్యాక్టీరియా ఉంటుందండి. అంటే మేము క్రిములు అంటాం. అంటే చిన్నవి అయితే మరీ చిన్న రకాలు వేసుకుంటే అనేక వేలు ఉంటాయి మన బాడీలో. లక్షల వైరస్లు ఉంటాయని కూడా కొంతమంది, మన కరోనా వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా చెప్పారు, యుఎస్ డాక్టర్లు వాళ్ళు. అవి ఎక్కడంటే మనం గూగుల్లో చూసినప్పుడు అర్థమైందండి. మెయిన్ అమీబియాసిస్ అనేది ఒకటి, ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలు కానీ క్రిములు కానీ ఒక 6-7 రకాలు మన పొట్టలో ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే, మనం తిన్న ఆహారాన్ని అవి తీసుకుంటాయి. అవి కూడా తీసుకుని అవి ఏం చేస్తాయంటే యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. అది ఒక రకమైన కారణం అండి. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం టైమ్లీ ఫుడ్ తినకపోవడం, అలాగే మనకి ఏది పడదో అది చూసుకోకుండా అది అతిగా తింటాం. అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, మనం తిన్న ఆహారం, ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆహారం అరక్క ముందరే మళ్ళీ తింటాం మనం. అంటే మనం 7 to 9 బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి, మళ్ళీ 12 to 1 or 2 మళ్ళీ లంచ్ తింటున్నాం, మళ్ళీ 4కి 5కి స్నాక్స్, కాఫీలు, టీలు, మళ్ళీ 8కో 9కో ఫుడ్, 6కి 7కి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ మనం మనిషి అనేవాళ్ళు 1 నుంచి 2 సార్లు తింటే సరిపోతుందండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఎన్నిసార్లు తినేస్తున్నామో, మనం బాడీలో ఆహారం తీసుకున్న తర్వాత ఏమవుతుందండి, ఆ ఆహారాన్ని అరిగించడం కోసం మన బాడీలో అనేక రకాలైన ఫ్లూయిడ్స్ వస్తాయి బయటికి. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఉంది, మనం పైచి గ్రంథి అంటాం, అది రిలీజ్ చేసి యాసిడ్స్ కానీ ఇలాగ అనేక రకాల గ్లాండ్స్ రిలీజ్ చేసే యాసిడ్స్ లాంటి మన శరీరంలో ఇంటెస్టైన్స్లో పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, లివరు, కిడ్నీలు ఇవన్నీ కూడా ఏట్ల పని అవి చేస్తాయండి. ఈ రసాలని రిలీజ్ చేయడం వల్ల మన ఆహారం అరిగి ఏ బాడీలో ఏ ఆర్గాన్ ఏ విధమైనది బాడీకి అందించాలి అనేది అన్నీ చేస్తాయి. మనం ఏం చేస్తున్నామండి, ఉదయం 7-8 మొదలెడితే రాత్రి 9 దాకా తింటానే ఉంటున్నాం. ఏదో ఒకటి స్నాక్స్ అనో, ఫుడ్ అనో, లంచ్ అని, డిన్నర్ అని. మన పూర్వీకులు ఎవరిలో కూడా ఎన్నిసార్లు తినేవారు కాదు. వాళ్ళు 2 నుంచి 3 సార్లు కష్టపడి బాగా పనిచేసే వాళ్ళు అయితే 3 సార్లు తిరిగేవారు. వాళ్ళు 2 గంటల్లోనే తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయేది కాబట్టి వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. మనం ఏం చేస్తున్నాం, అంత కష్టపడి మనుషులు తగ్గిపోయారు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. 4 సార్లు తింటాం మొదలుపెట్టాం. అప్పుడు ఏమవుతుందండి, ఈ తిన్న ఆహారం అరక్క ముందరే మళ్ళీ తినడం వల్ల మళ్ళీ యాసిడ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ తినడం వల్ల మళ్ళీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ తినడం మళ్ళీ ఇలాగా మరలా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ బాడీ కంటిన్యూ రిలీజ్ చేస్తూనే ఉంది. దాంతో మనం తినే ఆహారంలో అనేక రకాల ఇవి ఉన్నాయి, కెమికల్స్. పురుగు మందులు విపరీతంగా వాడడం వల్ల అవనివ్వండి, ఎరువులు వాడడం వల్ల అవనివ్వండి, అదే విష పదార్థాలను కూడా వాడుతున్నారు. తిమ్మెట్టని, సైనమైడ్ గుళికలు, అవి బరిలో వాడతారు, అనేక రకాల పంటల్లో ఇప్పుడు వాడేస్తున్నారు. అవి భూమి మీద జిమ్మేస్తే అది టాక్సిన్ ఎయిర్ కింద అయిపోయి వాటర్లో కలిస్తే భూమి అంతా విషం అయిపోయి, ఆ విషమైన చోట ఇంక పురుగు ఏమవుతుందండి, అదే విషాన్ని ప్లాంట్ కూడా తీసేసుకుంటుంది, దానికి పురుగు కూడా పట్టట్లేదు. ఎప్పుడైతే పురుగు పట్టలేదో అప్పుడు ఏమవుతుంది, అది విషంతో సమానం మనం తిన్న ఆహారం కూడా. దానివల్ల అనేక రకాలైన లెడ్ లాంటి భారీ లోహాల పురుగు మందుల్లో ఉండటం వల్ల, వాతావరణంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా పాడయ్యి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా తీసుకుంటారు చాలామంది. తీసుకుని దాన్ని ఏదో జిలోసిల్లో, ప్యాంటాపో, యాంటాసిడో ఏదో ఒకటి వేసేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అతిగా పెరిగితే ఏమవుతుందంటేనండి, పొట్టలో బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చి ఇక్కడ మనకి ఇలా టర్నింగ్ ఉంటుంది కాబట్టి ఈ సైడ్ నొక్కుతుంది, ప్రెషర్ వస్తుంది. ఆ గాలి బయటికి రాలేదనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ని ప్రెస్ చేయడం మొదలు పెడుతుంది. అది అప్పుడు ఏమవుతుంది, మీకు బీపీలో అప్ అండ్ డౌన్స్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో గ్యాసే కదా వదిలేద్దాంలే అనుకుంటారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అనేక రకాల క్రిములు మన శరీరంలో పెరిగిపోయి, ఈ ఆహారం ఎక్కువసార్లు తినటం వల్ల మన బాడీలో బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఈ pH అనేది విపరీతంగా పెరిగిపోతుందండి. పెరిగిపోయి ఆల్కలిన్ బాడీస్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లోకి మారిపోతున్నాయి, ఎసిడిక్ అయిపోతున్నాయి, యాసిడ్గా మారిపోతున్నాయి శరీరాలు.
మారిపోవటం వల్ల ఏమైంది, అప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏ అయితే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే హషిమోటో థైరాయిడ్ లాంటివి, మయోపతి, మజిల్ డిస్ట్రోఫీ, లేకపోతే క్యాన్సరు, ఇలా అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ బాడీలోకి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ పీహెచ్ అండి. అంటే మేజర్ రీజన్ అది అనమాట. ఆ పీహెచ్ని మెయింటైన్ చేయాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మన బాడీలో లేకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఆహారానికి మధ్యన ఏదో ఒక ఆహారానికి మధ్యన మీరు 12 నుంచి 14 గంటల గ్యాప్ ఇచ్చారనుకోండి, 16 గంటలు ఇస్తే చాలా మంచిదండి. ఒక్కసారి తిన్నవాడు మహాయోగి అంట, 2 సార్లు తిన్నవాడు మహాభోగి, ఆయుర్వేదంలో అద్భుతమైన శాస్త్రం అండి. 3 సార్లు తిన్నవాడు మహారోగి. మనం ఏం చేస్తున్నాం, 4 సార్లు తింటున్నాం. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి మనకి ఎన్ని జబ్బులు రావాలో అన్ని జబ్బులు వస్తున్నాయి. రావడానికి కారణం కూడా మన ఆహారమే. అందుచేత సింపుల్ రెమెడీస్, మీరు చక్కగా వాము తీసుకోండి, కాస్త జీలకర్ర, కాస్త సోపు, కాసిన ధనియాలు 4 కొంచెం వేడి చేసి కొట్టుకొని దాంట్లో లైట్గా సైంధవలవణం లాంటిది కలుపుకొని భోజనం చేసిన తర్వాత ఒక 3 వేళకు వచ్చినంత 2 సార్లు నోట్లో వేసుకొని చక్కగా నవిలి ఆ సెలైవా లోపలికి వెళ్ళనివ్వండి. మీకు మ్యాక్సిమం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఇది ఒక జనరల్ మెడిసిన్గా కూడా మీరు వాడుకోవచ్చు. దీనివల్ల ఫ్యాట్ పెరగదు, అజీర్ణం ఉండదు, తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. అలాగే అనేక రకాల బ్యాక్టీరియా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది వాము వల్ల. అర్థమైంది కదండి. ఈ సోంపు అనేది ఏం చేస్తుందంటే మంచి క్యారియర్గా ఉపయోగపడి మీరు తిన్న ఆహారాన్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది. సాల్ట్ కూడా మీకు అనేక రకాల మినరల్స్ని ఇస్తుంది, ప్లస్ అరుగుదలకు పనిచేస్తుంది. అదే లూజ్ మోషన్స్, ఈ గ్యాస్ట్రిక్ వల్ల లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అదే వాముని వేపించి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ వేడిగా ఉండగానే అందులో వాటర్ పోసి మీరు ఫిల్టర్ చేసుకుని ఆ వాము రసం కనుక కొద్దిగా సాల్ట్ కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. వెంటనే త్రేణికి వచ్చి ఆ పొట్టలో ఉన్న బీసిపోయిన గ్యాస్ అంతా బయటికి వెళ్తుందండి. అతిగా గ్యాస్ ఉండటం వల్ల మీకు బీపీ రావడానికి ముఖ్య కారణం గ్యాస్ అండి. అదే గ్యాస్ ఏమవుతుంది, వాయువు, గ్యాస్ అంటే ఏంటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాయువే కదా, ఆ వాయువు ఊర్ధముఖంగా వెళ్ళి ఏం చేస్తుందంటే బయటికి రానప్పుడు మన బాడీలో కలిసిపోతుంది. ఆ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా ఏ అయితే అతిగా పెరిగిపోయి మన రక్తంలో కలిసిపోయినాయి అనుకోండి, అన్ని అవయవాలకి వెళ్ళిపోతుంది. బ్లడ్ ఫ్లో ద్వారా స్కిన్కి కూడా వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్రానిక్ అయిపోతే ఐబిఎస్, ఐబిడి, లేకపోతే ఇలాంటి అనేక రకాల కారణాలు, స్కిన్ ప్రాబ్లమ్స్, సొరియాసిస్ ఇలాంటివి రావడం, అనేక కారణాలకి రీజను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. అందుచేత మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద చాలా జాగ్రత్తగా వాడుకోండి. అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో, చక్కగా తగ్గుతుంది, పెర్మనెంట్ క్యూర్ అవుతుంది 3 నుంచి 5 నెలలు వాడుకుంటే. ఓకేనండి. అందుచేత నెగ్లెక్ట్ చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెరీ సింపుల్ అని వదలొద్దు. ఐబిఎస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మళ్ళీ ఐబిడిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రాబ్లమే. ఇలాగా ఈ పైల్స్ రావడానికి కూడా కారణం కొంతవరకు గ్యాస్ అండి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మోర్ దాన్ 60-70% మనకు వచ్చే జబ్బులు రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. మంచి మందు తీసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. నమస్కారం అండి.